ప్రజల శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పాలన అని, సంక్షేమ పథకాల కోతల పాలన రేవంత్ రెడ్డిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకూరు, చింగుంటపల్లి, అచ్యుతాపురం గ్రామాల బీఆర్ఎస్ అభ్యర్థులు పృథ్వీనాథ్ రెడ్డి, ధర్మశాస్త్ర శాంతన్న తరపున మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అయిన ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కొనసాగించలేకపోయిందని అన్నారు. కొత్త పథకాలు ఇవ్వకుండా గతములో ఉన్న పథకాలకు కోత పెట్టిందని విమర్శించారు. యూరియా కోసం రైతుల అగచాట్లు, బోనస్ బకాయిలు, రైతు భరోసా ఎగవేత చాలిచాలని, కరెంటు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మీ గ్రామస్తులైనటువంటి, మీకు సుపరిచితులు, తెల్లవేళలో మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి పృథ్వీనాథ్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. మీరందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరిస్తూ మీరుంటే బాగుంటుందని చెప్పి గ్రామస్తులంతా కోరిన దాని మీదనే ఆయన పోటీలో ఉన్నారు. ఆయన గెలిస్తే గ్రామానికి మేలవుతుందని చెప్పి మరి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తూ వచ్చినటువంటి కుర్మతి శేఖర్ రెడ్డి కూడా ఇప్పుడే మీ అందరి సమక్షంలో మన పార్టీలో చేరి పృథ్వీనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తా అని చెప్పి వారు రావడం జరిగింది. తనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. 2-3 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పాను. అన్ని మీకు తెలిసినవే. వెనుకటి కాలం అంటే ఎవరో వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా లేదు. అందరితో చేతుల ఫోర్ ఉంది. దినాం ఏం జరుగుతుందో ప్రపంచంలో ఆ వీడియోలలో చూస్తూనే ఉన్నారు అందరూ. రేవంత్ రెడ్డి సకదనం అంతా రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఏమేమి శాపనార్థాలు పెడుతున్నారో, ఏమేమి తిట్లు తిడుతున్నారో కాంగ్రెస్ సర్కార్ని మీరే చూస్తున్నారు. నేను ఎప్పుడో చిన్నతనంలో వింటుంటే అటువంటి గదురు మాటలు ఎవరన్నా ప్రజలు మాట్లాడుకునేవి 30-40 ఏళ్లలో ఎవరు మాట్లాడుకోలేదు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి మీదనే ప్రయోగిస్తున్నారు ప్రజలు ఆ భాష అంతా. అంటే ఎంత కోపం ఉంటే, ఎంత మోసం చేస్తే ప్రజలకు అటువంటి విరక్తి కలిగి అటువంటి చెడు మాటలు మాట్లాడతారు. మీరు చెప్పండి, మామూలుగా అయితే మాట్లాడతారు ఎవరన్నా? అందులో ఒక ముఖ్యమంత్రి. అప్పటి వరకు కేసీఆర్ 9.5 ఏళ్ళు, దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటా గతంలో ఉన్నటువంటి తెలంగాణ దాని ముఖ చిత్రమే మార్చేసి, కరువును దూరం చేసి, వలసలను దూరం చేసి, ఎక్కడి ప్రజలు అక్కడ బతికేటువంటి విధంగా జీవనోపాధులు కల్పించి, పట్టుబట్టి మనం సాగునీళ్లు తెచ్చి, గుట్టలు గట్లల్లో కూడా నీళ్లు రావనుకున్న కాడ మాకెప్పుడు వస్తాయి నీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా 2 పంటలకు నీళ్లు తెచ్చి, రైతు బంధు ఇచ్చి, పంటలకు పెట్టుబడి రైతు బంధు ఇచ్చి, 2 సీజన్లు ఎదురు చూడకుండా టైంకు టంచన్గా వాళ్ళకి పెట్టుబడికి అందేటట్లు ఇచ్చి, బీమా ఇచ్చి, ఎవరైనా ఆపత్తులు ఏమన్నాయి కాలం అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చినట్లు బీమా సౌకర్యం పెట్టి, ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చి, వితంతువులకు పెన్షన్లు 2000 ఇచ్చి, ముసలోళ్ళకు పెన్షన్లు 2000 ఇచ్చి, సర్కారు దవాఖానలనే కాన్పులు అయ్యేటట్లు ప్రైవేట్ దవాఖానలకు పోయి పైసలు ఖర్చు పెట్టుకోకుండా మంచి వైద్యాన్ని సర్కారు దవాఖానలోనే ఇచ్చేటట్లుగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం, 1.5 ఏళ్ల తర్వాత పరిష్కారం అయినాక మరి నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త కొలువులు 1,63,000 ఉద్యోగాలను కేసీఆర్ ఇచ్చింది. నియామకాలైన వివిధ డిపార్ట్మెంట్లలో 1,63,000 ఉద్యోగాలు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడే. అది ఉండగా ఇంకో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంలో, అయా నీకు వచ్చింది నౌకరి, నీ కాగితం తీసుకుపోని ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే కోడ్ ఉంటుంది కాబట్టి ఆ కోడ్ టైంలో ఏం చేయనీకి ఉండదు, ఆపేసినాం. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లలో ఏం ప్రచారం చేసిండ్రు? మేము ఎక్కినాక 1 ఏడాదిలో 2 లక్షల కొత్త నౌకర్లు ఇస్తాం, కేసీఆర్ ఇచ్చినే కాక మేము కొత్త 2 లక్షల నౌకర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు వెళ్ళి నిన్నటికి 3వ సంవత్సరంలో పడ్డది కాంగ్రెస్ సర్కార్ వచ్చి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? లేవు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు.
40,000 ఉద్యోగాలు కేసీఆర్ పూర్తి చేసినటువంటి నియామక పత్రాలను మాత్రం అందజేసి ఇవి మావే అంటున్నారు. మందిగుండ పిల్లని నా పిల్ల అనేటువంటి వాడు రండనంటారు తప్ప సిపాయి అన్నారు ఎవరిని కూడా. 40,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినాయి, వీళ్ళు కాగితాలు ఇచ్చి మావంటే ఏమైనా సిగ్గు మనం ఉండాలి కదా. పోనీ వాళ్ళే కొద్దిసేపటికి అనుకుందాం, వాళ్ళే ఇచ్చాను అనుకున్నా, ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. మా ప్రభుత్వం వచ్చినాకనే కాగితం అయితే ఇచ్చినాం కదా అంటారు అనుకుందాం, మొండి మాట. అట్లా అనుకుంటే కూడా మరి నువ్వు చెప్పిన ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? గ్రామాన చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ వస్తే కొలువులు వస్తాయని ఆశపడి ఉన్న సర్కారును దించేసి కొత్త సర్కారును తెచ్చుకున్నారో, మరి వాళ్ళు అడగాలి కదా, ఇలా వాళ్ళ బాధ్యత కదా. అడుగుతున్నారు, ఇక యూనివర్సిటీలలో అడుగుతున్నారు. హైదరాబాద్లో అశోక్ నగర్ అని ఉంటుంది, అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. గ్రూప్ పరీక్షలకు తయారయ్యేటువంటి పిల్లలు అక్కడ మెటీరియల్ దొరుకుతుంది, కోచింగ్ సెంటర్లు ఉంటాయి. వేల మంది అక్కడ అశోక్ నగర్లో ఉంటారు.